హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము భారతదేశ పాలిటీకి సంబంధించినటువంటి భారతదేశ చిహ్నాలు అనేటువంటి టాపిక్ని మనం ఈ క్లాస్లో చర్చించబోతున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే 1 or 2 మార్క్స్ కంపల్సరీగా ఇందులోంచి వస్తాయి ఫ్రెండ్స్, ప్రతి ఎగ్జామ్లో కూడా. ఓకేనా? సో వీటి గురించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనం ఈ క్లాస్లో చూడబోతున్నాం. ముందుగా జాతీయ పతాకానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు చూద్దాము. మన జాతీయ పతాకం కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన త్రివర్ణ పతాకము, అంటే 3 రంగుల పతాకం. జాతీయ పతాకము పొడవు మరియు వెడల్పుల నిష్పత్తి. పొడవు వచ్చేసి 3 ఉండాలి. ఓకేనా? 3 మీటర్లు. వెడల్పు వచ్చేసి 2 మీటర్లు ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇది స్టాండర్డ్ సైజ్ అన్నట్టు ఇది. ఓకేనా ఫ్రెండ్స్? గుర్తుపెట్టుకోవాలి, చాలాసార్లు ఎగ్జామ్లో కూడా అడిగారు భారత జాతీయ పతాకం యొక్క పొడవు ఏ నిష్పత్తిలో ఉండాలి అని. ఓకేనా? 3:2. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సో ఇలా అన్నట్టు పొడవు ఎక్కువ ఉండాలి, అడ్డం తక్కువ ఉండాలి, ఇట్లా. ఓకేనా? నెక్స్ట్ వన్, దేశీ సమగ్రతకు సమైక్యతకు ప్రతీక అయిన త్రివర్ణ పతాకంలో పైన కాషాయం, మధ్యలో తెలుపు, క్రింద ఆకుపచ్చ రంగులు ఉంటాయి. ఓకేనా? కాషాయము ధైర్యానికి, త్యాగనిరతికి, దేశభక్తికి మనము గుర్తుగా చెప్పుకుంటాము. నెక్స్ట్ తెలుపు శాంతికి, సత్యానికి నిదర్శనాలు. నెక్స్ట్ ఆకుపచ్చ విశ్వాసము, పరాక్రమానికి, నమ్మకానికి చిహ్నాలుగా కూడా మనము చెప్పుకుంటాం ఫ్రెండ్స్. ఇంపార్టెంట్. నెక్స్ట్ పతాకం మధ్యలో తెలుపు రంగులో మొదట మహాత్మా గాంధీ సూచించిన చరాఖ ఉండేది. తర్వాత దీని స్థానంలో ముదురు నీలి రంగు, దీన్నే నేవీ బ్లూ అంటారు. సో ముదురు నీలి రంగులో గల అశోకుని ధర్మ చక్రము ఉంచుతున్నారు ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ చక్రం అభివృద్ధికి సంకేతము. నెక్స్ట్ వన్, దీనిని సారానాథ్లోని అశోక స్తంభం నుంచి గ్రహించడం జరిగింది. ఓకేనా? సారానాథ్లో ఉన్నటువంటి అశోకుని స్తంభంలో మనం ఈ యొక్క గుర్తును చూస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, అశోక ధర్మచక్రంలో 24 ఆకులు ఉంటాయి. దీన్నే స్పోక్స్ అంటారు. ఓకేనా? దీనిలో 24 ఆకులు 24 గంటలకు ధర్మానికి, న్యాయానికి, క్రమశిక్షణకు సంకేతంగా చెప్పుకుంటాము ఫ్రెండ్స్. ఓకేనా? 24 ఉంటాయి. నెంబర్ కూడా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగారు. ఓకే? నెక్స్ట్ వన్, ఈ ధర్మ చక్రము భారతదేశ ప్రాచీన సంస్కృతికి చిహ్నంగా చెప్పుకుంటాం. తొలిసారిగా 1921లో విజయవాడలో జరిగిన INC ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో పింగళి వెంకయ్య గారు, ఓకేనా, విజయవాడ వాస్తవ్యులు పింగళి వెంకయ్య గారు రూపొందించిన జాతీయ పతాక నమూనాను ప్రదర్శించడం జరిగింది. ఎప్పుడు అది? 1921లో విజయవాడలో జరిగినటువంటి INCలో, అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో. నెక్స్ట్ త్రివర్ణ పతాకాన్ని రాజ్యాంగ సభ 1947 జూలై 22వ తేదీన, ఓకేనా, జాతీయ పతాకంగా ఆమోదించడం జరిగింది. రాజ్యాంగ సభ. ఇంపార్టెంట్ క్వశ్చన్. మన జాతీయ జెండాను అధికారికంగా 1947 ఆగస్టు 14న అర్ధరాత్రి ప్రదర్శించారు. దీనిని తొలిసారిగా పార్లమెంట్ పైన ఎగరవేయడము జరిగింది. జాతీయ పతాకాన్ని భారత పౌరులందరూ అన్ని రోజులలో ఎగరవేయడానికి వీలుగా జనవరి 26, 2002 నుంచి ద ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002 అమలులోకి వచ్చింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, సో మరి ఈ యొక్క జెండాని జాతీయ జెండాని అత్యధిక సార్లు ఎగురవేసిన వారు జవహర్ లాల్ నెహ్రూ 17 సార్లు. 1947 ఆగస్ట్ 15న 14 అర్ధరాత్రి 2 సార్లు ఎగురవేశారు. స్వాతంత్రం తర్వాత మొదటిసారిగా ఎగరవేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇందిరాగాంధీ 16 సార్లు, మన్మోహన్ సింగ్ 10 సార్లు, వాజ్పేయి 6 సార్లు, రాజీవ్ గాంధీ మరియు PV నరసింహారావు 5 సార్లు, LB శాస్త్రి అండ్ మొరార్జీ దేశాయ్ 2 సార్లు, చరణ్ సింగ్, దేవేగౌడ అండ్ IK గుజ్రాల్ 1 సారి, చంద్రశేఖర్ మరియు గుల్జారీలాల్ నందా ఒక్కసారి కూడా వీరు ఈ పథకాన్ని ఎగరవేయలేదు ఫ్రెండ్స్. అంతేకాకుండా నరేంద్ర మోదీ 2 సార్లు, ఓకేనా, ఎగరవేయడము జరిగింది. నెక్స్ట్ వన్, జాతీయ చిహ్నము భారతదేశ చిహ్నము లయన్ క్యాపిటల్. ఇంపార్టెంట్. జాతీయ చిహ్నంగా సారనాథ్లోని అశోకుని ధర్మస్తూపంపై ఒకే పీఠం మీదున్న 4 సింహాల బొమ్మను తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇంపార్టెంట్ పాయింట్.
ఈ స్తూపంపై 4 సింహాలు ఉంటాయి, కానీ మనకు 3 మాత్రమే కనిపిస్తాయి. వీటి కింద పీఠం మధ్య భాగంలో అశోకుని చక్రం ఉంటుంది. ఓకేనా, చక్రానికి కుడి వైపున ఎద్దు, ఎడమ వైపున గుర్రం నిలబడి ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఎస్ఐలో రీసెంట్గా జరిగినటువంటి ఎస్ఐ ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది, ఎస్ఐ కానిస్టేబుల్లో. ఓకేనా, సో ఎడమ వైపు ఏ జంతువు ఉంటుంది, కుడి వైపు ఏ జంతువు ఉంటుంది అని చెప్పేసి అడిగారు. సో గుర్తుంచుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇవే కాక ఏనుగు, సింహం కూడా ఉంటాయి. ఇవి మనకు కనిపించవు. ఎందుకు కనిపించవు? అవతలి ఇంకో సింహం వైపు ఉంటాయి ఇవి. నెక్స్ట్ వన్, ఎద్దు స్థిరత్వానికి, గుర్రం వేగానికి సూచికగా భావిస్తాము ఫ్రెండ్స్. ఓకేనా, పీఠంపై భాగంలో సత్యమేవ జయతే అనే వాక్యాలు దేవనాగరి లిపిలో ఉంటాయి. ఈ వాక్యము ముండకోపనిషత్ నుంచి మనకోపనిషత్ నుంచి గ్రహించడం జరిగింది. ఇది కూడా ఎగ్జామ్లో అడగడం జరిగింది. సో ఈ జాతీయ చిహ్నాలు, ముఖ్యమైన చిహ్నాల గురించి ఖచ్చితంగా ఒక మార్క్ అనేది అడుగుతుంటారు ప్రతిసారి. ముఖ్యంగా గ్రూప్ 4 లెవెల్ ఎగ్జామ్లో, కానిస్టేబుల్ ఎగ్జామ్లో, ఎస్ఐ ఎగ్జామ్లో, పంచాయతీ కార్యదర్శి ఎగ్జామ్లో, బీఆర్ఓ, బీఆర్ఏ లాంటి ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఇందులోంచి బిట్ అనేది ఖచ్చితంగా దిగుతుంది ఫ్రెండ్స్. ఇక గ్రూప్ 1, గ్రూప్ 2 లెవెల్లో అయితే ఇంకో కొంచెం డెప్త్గా అడుగుతారు. ఓకేనా, ఇవే అడుగుతారు కానీ ఇంకో కొంచెం డెప్త్గా. నెక్స్ట్ వన్, పీఠం పై భాగంలో సత్యమేవ జయతే అనే వాక్యాలు దేవనాగరి లిపిలో ఉంటాయి. ఈ వాక్యము మండకోపనిషత్ నుంచి గ్రహించబడింది. జాతీయ చిహ్నంగా లయన్ క్యాపిటల్ను 1950 జనవరి 26 నాడు ఆమోదించడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్, గణతంత్ర దినోత్సవం రోజు. నెక్స్ట్ వన్, జాతీయ గీతము. మన జాతీయ గీతం జనగణమన. దీనిని 1950 జనవరి 24 నాడు ఆమోదించారు. అధికారికంగా వాడుకలోకి వచ్చింది అని అర్థము. నెక్స్ట్ వన్, రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ గీతాన్ని తొలిసారిగా చిత్తు ప్రతికపై ఏపీలోని మదనపల్లిలో రచించారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇది ఎక్కడ రచించడం జరిగింది? ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లిలో ఒక చిత్తు పేపర్ పైన రాయడం జరిగింది. ఓకేనా, జనగణమన గీతాన్ని బెంగాలీ భాషలో 5 చరణాలతో రచించారు. తొలి చరణంలోని 8 లైన్లను జాతీయ గీతంగా మనము తీసుకోవడం జరిగింది. ఓకేనా, మొత్తం ఎన్ని ఉంటాయి ఇందులో చరణాలు? 5 చరణాలు ఉంటాయి. కేవలం మనము మొదటి చరణంలోని కేవలం 8 లైన్లను మాత్రమే తీసుకొని జాతీయ గీతంగా మలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, తొలిసారిగా ఓకేనా 1911 డిసెంబర్ 27న కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ వార్షిక సమావేశంలో జాతీయ గీతాన్ని ఆలపించడం జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్కడ జరిగినటువంటి కాంగ్రెస్ వార్షిక సమావేశంలో? కలకత్తా, 1911 డిసెంబర్ 27న. నెక్స్ట్ వన్, ఠాకూర్ తత్వబోధిని పత్రికలో భారత విధాత పేరుతో ఈ గీతము తొలిసారిగా 1912లో ప్రచురితమైంది. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందులో అది? ఠాకూర్ తత్వబోధిని పత్రికలో. ఓకేనా, నెక్స్ట్ వన్, జాతీయ గీతాన్ని ఠాకూర్ మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా పేరుతో 1919లో ఆంగ్లంలోకి అనువదించడం జరిగింది. ఏ పేరుతో? మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్, పూర్తి జాతీయ గీతాన్ని పాడడానికి తీసుకోవాల్సిన సమయం ఎంత? 52 సెకండ్లు. ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు అడిగారు. నెక్స్ట్, సంక్షిప్తంగా అంటే పార్ట్ వర్షన్లో ఆలపించడానికి 20 సెకండ్లు పడుతుంది, కానీ మొత్తం పాడడానికి మాత్రం 52 సెకండ్లు పడుతుంది. గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, జాతీయ గేయము. మన జాతీయ గేయము వందే మాతరము. వందే మాతరం గేయాన్ని బంకిం చంద్ర చటర్జీ 1882లో రచించిన ఆనంద్ మఠ్ నవల నుంచి తీసుకొనబడింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఎందులోంచి తీసుకున్నాం? ఆనంద్ మఠ్ అనేటువంటి నవల నుంచి తీసుకోవడం జరిగింది. దీన్ని రచించిన వారు బంకిం చంద్ర చటర్జీ గారు 1882వ సంవత్సరంలో. సో బంకిం చంద్ర చటర్జీ వందే మాతర గేయాన్ని తొలుత సంస్కృతంలో రాశారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, వందే మాతర గేయాన్ని 1896లో కలకత్తాలో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో తొలిసారిగా ఆలపించాడు. వందే మాతర గేయాన్ని ఆంగ్లంలోకి అనువదించిన వారు అరవింద్ ఘోష్. వందే మాతర గేయాన్ని జనవరి 24, 1950 నాడు భారత రాజ్యాంగ సభ జాతీయ గేయంగా ఆమోదించింది. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఏ రోజు ఫ్రెండ్స్? జనవరి 24, 1950. నెక్స్ట్ వన్, జాతీయ జంతువు. మన జాతీయ జంతువు పెద్ద పులి, రాయల్ బెంగాల్ టైగర్. పెద్ద పులి శాస్త్రీయ నామం ప్యాంథర్ టైగ్రిస్ అనే పేరుతో పిలుస్తాము. పులి అనేది శక్తికి, ధైర్యానికి ప్రతీక. ఇంపార్టెంట్ క్వశ్చన్, 1972 వరకు సింహం జాతీయ జంతువుగా ఉండేది. 1972లో పెద్ద పులిని జాతీయ జంతువుగా గుర్తించడం జరిగింది. సో దీని వెనుక చిన్న స్టోరీ ఉంటుంది ఫ్రెండ్స్. ఏంటంటే మనము అంటే మన జాతీయ జంతువును
దేనికి అంటే శక్తికి మరియు ధైర్యానికి ప్రతీకగా మనం తీసుకుంటాం. కానీ ఇక్కడ సింహం ఏం చేస్తుందంటే, సింహం అనేది ఆడ సింహాలు ఉంటాయి కదా, శివంగిలో అంటారు. సో అవి వేటాడి తెచ్చినటువంటి ఆహారం ఏదైతే ఉందో ఇవి దౌర్జన్యంగా లాక్కుంటాయి అన్నట్టు. ఓకేనా, అర్థమైందా? సో దానివల్ల ఏమైంది, మనము అంటే మన భారతీయులు అలాంటి వారు కాదు, ఎవరిది లాక్కునే స్థితిలో లేము అనే చిన్న అంటే ఒక ఉద్దేశంతో దాన్ని మార్చడం జరిగింది అంతే. ఓకేనా, 1972లో పెద్ద పులిని జాతీయ జంతువుగా మార్చడం జరిగింది. నెక్స్ట్ 1973 నుండి దేశంలో ప్రాజెక్ట్ టైగర్ను ప్రారంభించి పులుల సంరక్షణ చేపట్టారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, 1973లో ప్రాజెక్ట్ టైగర్ను ప్రారంభించడం జరిగింది. ఇది 1972 ఉంది కదా ఫ్రెండ్స్. ఈ ఇయర్ ఏంటి మరి? వన్యప్రాణి సంరక్షణ చట్టం ఇప్పుడే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, 1972లో. నెక్స్ట్ వన్, జాతీయ పక్షి. మన జాతీయ పక్షి నెమలి. నెమలిని జాతీయ పక్షిగా 1964లో గుర్తించారు. నెమలి శాస్త్రీయ నామం పావి క్రిప్టేటస్. జాతీయ వృక్షము మర్రి చెట్టు. దీని యొక్క శాస్త్రీయ నామము ఫైకస్ బెంగాలెన్సిస్. జాతీయ పుష్పము తామర. శాస్త్రీయ నామము నెలుంబో మ్యూసిఫెరా గెర్టన్. తామర పుష్పము నాగరికత సంస్కృతికి చిహ్నంగా మనము చెప్పుకుంటాము ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, జాతీయ ఫలం ఏంటి? మామిడి. ఫలాలలో రారాజు. శాస్త్రీయ నామం ఏంటి? మ్యాంజిఫెరా ఇండికా. మన జాతీయ క్రీడ హాకీ. నెక్స్ట్ వన్, జాతీయ భాష హిందీ. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ భాషల గురించి తెలుపుతుంది. ఇందులో 343వ అధికరణ హిందీని జాతీయ భాషగా వివరిస్తుంది. చాలా ఇంపార్టెంట్, ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. 343వ అధికరణ. ఓకేనా, హిందీని జాతీయ భాషగా వివరించడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్, జాతీయ క్యాలెండర్. ఇది కూడా ఇంపార్టెంట్. సో మన జాతీయ క్యాలెండర్ శక సంవత్సరము ఆధారంగా రూపొందించారు ఫ్రెండ్స్. ఓకేనా, శక సంవత్సరము క్రీస్తు శకము 78న ప్రారంభమైనట్లుగా చరిత్ర ఆధారంగా తెలుస్తుంది. శక సంవత్సరంలో 12 నెలలు 365 రోజులు ఉంటాయి. చైత్ర మాసంతో ప్రారంభమై చివరిన పాల్గొన మాసంతో అంతమవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ మన జాతీయ క్యాలెండర్ అయితే. సో ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్న గ్రెగరియన్ క్యాలెండర్ ఆధారంగా 1957 మార్చి 22న ఓకేనా 1879 శక సంవత్సరం. ఓకేనా ఫ్రెండ్స్, శక సంవత్సరం ఎప్పుడు? 1879. సో సాధారణంగా శక సంవత్సరము మార్చి 22తో ప్రారంభమవుతుంది. దీన్ని లీపు సంవత్సరము మార్చి 21తో ప్రారంభమవుతుంది. అంటే లీపు సంవత్సరానికి ఒకరోజు తక్కువ ఉంటుంది కదా, ఫిబ్రవరి 28 ఉంటుంది. సో అందువల్ల సో మనం మాత్రం ప్రస్తుతం వాడేది గ్రెగరియన్ క్యాలెండర్ మాత్రమే ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి. తెలుగు క్యాలెండర్ని మనము వాడటం లేదు. నెక్స్ట్ వన్, సో మన తెలుగు క్యాలెండర్లో ఉండేటువంటి ఎన్ని 12 నెలలు ఉంటాయి మొత్తం. సో ఇది కూడా ఒకసారి ఎగ్జామ్లో అడిగారు ఫ్రెండ్స్. తెలుగు సంవత్సరాలలోని మొదటి నెలకు గల పేరేంటి అని అడిగారు, మరియు చివరిది కూడా అడిగారు. సో చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, అశ్వయుజం, కార్తీకం, మార్గశీరం, పుష్యం, మాఘం, పాల్గుణం అనేటువంటి నెలలు ఉంటాయి. సో ప్రతి నెలలో కూడా కొన్ని 5 నెలల వరకు 30 ఉన్నాయి. తర్వాత 6 నుంచి 12 నెలల వరకు 1 నుంచి 5 వరకు 31 రోజులు ఉన్నాయి. 6 నుంచి 12 వరకు 30 రోజులు మాత్రమే ఉన్నాయి. కానీ గ్రెగరియన్ క్యాలెండర్ ప్రకారము శక నెల ప్రారంభమయ్యే రోజులు. ఓకేనా, చైత్రం వచ్చేసి చైత్రం అంటే జనవరి అనుకోరాదండి, గ్రెగరియన్ క్యాలెండర్ ప్రకారము జనవరి, ఆ విధంగా అన్నట్టు. సో మార్చి 22న ప్రారంభమవుతుంది, ఏప్రిల్ 21, మే 22. ఏంటిది? చైత్య మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది? మార్చి 22న. వైశాఖం ఏప్రిల్ 21, జ్యేష్టం మే 22, ఆషాఢం. సో ఈ విధంగా అంటే గ్రెగరియన్ క్యాలెండర్కి మన క్యాలెండర్కి చాలా తేడాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనము జనవరి 1న నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటాం, కానీ ఉగాది రోజు తెలుగు సంవత్సరాదిని జరుపుకుంటాం. అంటే దానికి దీనికి ఎంత గ్యాప్ ఉందో చూడండి. ఆ విధంగా అన్నట్టు మన తెలుగు సంవత్సర క్యాలెండర్కి గ్రెగరియన్ క్యాలెండర్కి చాలా వ్యత్యాసం అనేది ఉంటుంది. నెక్స్ట్, మన గంగా నదిని జాతీయ నదిగా 2008లో ప్రకటించారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, జాతీయ వారసత్వ జంతువుగా ఏనుగును 2010 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వము ప్రకటించింది. నెక్స్ట్ వన్, జాతీయ జలచరం ఆక్వాటిక్ యానిమల్.
కేంద్ర ప్రభుత్వము డాల్ఫిన్ను జాతీయ జలచరంగా 2009లో గుర్తించడం జరిగింది. డాల్ఫిన్ యొక్క శాస్త్రీయ నామం ప్లాటినెటా గజెటికా. నెక్స్ట్ వన్, డాల్ఫిన్ను భారత వన్యప్రాణి చట్టము 1972 షెడ్యూల్ 1లో చేర్చడము జరిగింది. జాతీయ జంతువు, జాతీయ పక్షి, జాతీయ జలచరం వంటి వాటిని హింసించడం, చంపడం వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారము నేరము. సో ఫ్రెండ్స్, ఇంతకుముందు చెప్పాను కదా వన్యప్రాణి సంరక్షణ చట్టం ఎప్పుడు చేశారని, 1972. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, భారత జాతీయ కాలమానము. ఓకేనా, 82.5 తూర్పు రేఖాంశంను అనుసరించి భారత జాతీయ కాలమానాన్ని నిర్ధారిస్తారు ఫ్రెండ్స్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. గ్రీనిచ్ కాలమానం కంటే భారత కాలమానము 5.5 గంటలు ముందు ఉంటుంది. 5 గంటల 30 నిమిషాలు ముందు ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, గ్రీనిచ్ కాలం అంటే ఎంత? ఇది ఎక్కడ ప్రారంభమవుతుందంటే లండన్లోని థేమ్స్ నది దగ్గర. ఓకేనా, లండన్లోని థేమ్స్ నది దగ్గర 0తో ప్రారంభమవుతుంది. కుడివైపు వచ్చేటి అన్ని ప్లస్లోకి ఉంటాయి, ఎడమవైపు వెళ్ళేటి అన్ని మైనస్లో ఉంటాయి. అంటే 0 కంటే ఎక్కువని ప్లస్ అంటారు, 0 కంటే తక్కువని మైనస్లోకి వెళ్తుంది ఫ్రెండ్స్ అది. ఓకేనా, మనం ఎక్కడ ఉన్నాము? 5.5 గంటలు ముందుకున్నాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లండన్లో 1 o'clock అయితే, ఓకేనా, లండన్లో 1 o'clock అయితే భారతదేశంలో 5 గంటల 30 నిమిషాలు అవుతుంది మార్నింగ్. ఓకేనా, ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, జాతీయ పతాక నియమావళి. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సార్వత్రికంగా జాతీయ పతాకం పట్ల భక్తి మరియు గౌరవం, విధేయత ఉన్నప్పటికీ గుర్తించదగిన అవగాహన లేమిని ప్రజల్లో మాత్రమే ప్రభుత్వ సంస్థల్లో, ఏజెన్సీలలో కూడా గమనించవచ్చును ఫ్రెండ్స్. నెక్స్ట్, చిహ్నము మరియు పేర్ల దుర్వినియోగ నిరోధక చట్టము 1950, జాతీయ గౌరవ భంగ నిరోధక చట్టము 1971 వంటి చట్టాలే కాకుండా భారత ప్రభుత్వం కాలక్రమేణా నిబంధనలను జాతీయ పతాక ఆవిష్కరణకు రూపొందించింది. శాసనాలను, నిబంధనలను కలిపి సమగ్రపరిచేందుకు చేసిన ప్రయత్నమే భారత జాతీయ పతాక నియమావళి 2002 ద్వారా పతాకావిష్కరణ కావాల్సిన సమాచారం. ఓకేనా, నెక్స్ట్, జాతీయ పతాక నియమావళి 2002ను 3 భాగాలుగా విభజించడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. సో భాగం 1లో ఏముంది? జాతీయ పతాక సాధారణ వివరణ. భాగం 2లో పతాకావిష్కరణ చేపట్టే ప్రభుత్వాధికారులు, ప్రైవేట్ సంస్థలు, విద్యా సంస్థలు మొదలైన వాటి గురించి పేర్కొంది భాగం 2లో. భాగం 3లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు వాటి అనుబంధ సంస్థలు పతాకావిష్కరణలో అనుసరించవలసినటువంటి ముఖ్యమైన నియమాలను గురించి పేర్కొంది. సో అవేంటో చూద్దాం మరి. సో భారత జాతీయ పతాకము దీర్ఘచతురస్రాకారము మరియు పొడవు వెడల్పులు 3:2గా ఉండాలి. 3:2 అంటే పొడవు 3, ఓకేనా, 3 మీటర్లు, అడ్డము 2 మీటర్లు ఉండాలి. ఓకేనా, అట్లా అంటే ఎంతైనా ఉండని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 మీటర్లు తీసుకున్నాం అనుకోండి, 6 మీటర్ల క్లాత్ ఉన్నట్లయితే ఖచ్చితంగా పొడుగు 6 మీటర్ల పొడుగు ఉన్నట్లయితే 3 మీటర్ల వెడల్పు ఉండాలి. ఆ విధంగా అన్నట్టు 3:2 నిష్పత్తిలో ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్, భారత జాతీయ పతాకము ఎగురవేయుటకు సరైన కొలతలు గల పతాకంను మాత్రమే ఎంచుకోవాలి. చిహ్నాలు మరియు పేర్లు దుర్వినియోగ చట్టము 1950ను అతిక్రమించి జాతీయ జెండాను ఎటువంటి వాణిజ్య ప్రసారాలకు ఉపయోగించకూడదు. చాలా ఇంపార్టెంట్. సో మనము ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సో ఏఆర్ రెహమాన్ గారు, ఓకేనా, ఏఆర్ రెహమాన్ గారు వందే మాతరం అనే ఒక సాంగ్ పాడడం జరుగుతుంది. సో ఆ సాంగ్ని మనము అంటే జాతీయ గేయాన్ని, సో కొంత సమయం అనేది ఉంటుంది దానికి, ఆ సమయంలో మాత్రమే పాడాలి. అట్ ద సేమ్ టైం ఒక కమర్షియల్ పర్పస్గా భారతీయ జాతీయ జెండాను ఉపయోగించడం వల్ల అతని పైన కేసు కూడా నమోదు చేయడము జరిగింది ఫ్రెండ్స్. సో ఆ విధంగా అంటే ఈ యొక్క చట్టాలు అనేవి మన జాతీయ జెండాకు చాలా క్లియర్ కట్గా వివరించడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఎప్పుడు ఉపయోగించాలి, ఎందులో ఉపయోగించకూడదు అనే విషయాన్ని. ఓకేనా, అంటే వృత్తి లేదా దేనికైనా గౌరవించడాన్ని జాతీయ పతాకాన్ని దింపరాదు. నెక్స్ట్ వన్, జాతీయ పతాకాన్ని ఏ రూపం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. సో మనం క్రికెట్ చూస్తుంటాం. క్రికెట్ చూస్తుండేటప్పుడు ఎవరి హెల్మెట్ పైన కూడా ఇండియా బొమ్మ ఉండదు, ఇండియా ఫ్లాగ్ బొమ్మ ఉండదు హెల్మెట్ పైన. ఒక సచిన్కి మాత్రమే ఉంటుంది. సో రీజన్ ఏంటి మరి? అతను పర్మిషన్ తీసుకున్నాడు. ఓకేనా, ఇండియా గవర్నమెంట్ నుంచి నేను మన దేశ గౌరవం కోసము హెల్మెట్ పైన జాతీయ జెండాను ఒక చిన్న గుర్తులాగా పెట్టుకుంటాను అని చెప్పేసి పర్మిషన్ తీసుకున్నాకనే అది ఉపయోగించడం జరిగింది ఫ్రెండ్స్. లేదా అతని పైన చర్యలు తీసుకునే అవకాశం కూడా
ఉంటుందన్నట్టు ఆ విధంగా. నెక్స్ట్ వన్, జాతీయ పతాకాన్ని ఏ రూపంలో కూడా వస్త్రాలుగా ఉపయోగించరాదు. ఓకేనా. ప్రైవేట్ వ్యక్తులు దాన సంస్కారాలలో కూడా ఉపయోగించరాదు. జాతీయ పతాకంపై ఎటువంటి రాతలు రాయరాదు. జాతీయ పతాకం గ్రహీతలుగా స్వీకరించరాదు. దాతగా కూడా ఇవ్వరాదు. అంటే ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వడం కానీ గిఫ్ట్గా తీసుకోవడం కానీ చేయరాదు. జాతీయ పతాకంలో ఏవేని వస్తువులను కప్పి ఉంచరాదు మరియు కప్పరాదు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్, జాతీయ పతాకం కంటే ఎత్తులో ఇతర పథకాలు ఉండకూడదు ఫ్రెండ్స్. ఓకేనా. మన జాతీయ పతాకాన్ని ఎగరవేసే సమయంలో మన జాతీయ పతాకం కంటే హైట్లో ఏదైనా పార్టీ జెండాలు కావచ్చు, వేరే దేశానికి సంబంధించిన జెండాలు కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో ఉంచరాదు. ఓకేనా. నెక్స్ట్, జాతీయ పతాకాన్ని అలంకరణకు ఉపయోగించరాదు. ఎక్కడైతే బహిరంగంగా జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారో వారు వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా సూర్యోదయం నుంచి సూర్యాస్తమం వరకు మాత్రమే ప్రదర్శించవలను. ఇంపార్టెంట్. అంటే ఎప్పుడైతే వెలుగు వస్తుందో, మార్నింగ్ 6 o'clock అనుకోండి, 6 o'clock నుంచి ఈవినింగ్ సూర్యుడు పోయేంత వరకు, ఫర్ ఎగ్జాంపుల్ 6 to 6, మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు కూడా ఈ యొక్క పతాకాన్ని ఎగరవేయవచ్చు లేదా ప్రదర్శించవచ్చు. నెక్స్ట్, ఇతర దేశాల పతాకంలను వరుస క్రమంలో ప్రదర్శించినప్పుడు మన జాతీయ పతాకాన్ని వాటితో పాటు ప్రదర్శించినప్పుడు మిక్కిలి కుడి భాగంలో ప్రదర్శించవలను. అంటే ఆంగ్ల అక్షరంలో వరుస క్రమంలో ఇతర జాతీయ పతాకాలను దేశాల పేర్ల అనుసారము కూర్చవలెను. నెక్స్ట్ వన్, భారత జాతీయ పతాకంను ఐక్యరాజ్య సమితి పతాకంతో పాటు ఎగరవేసినప్పుడు జాతీయ పతాకంను ఇరువైపులా కూర్చవలెను. ఓకేనా. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, జాతీయ పతాకము సరిహద్దు ప్రాంతంలో సరిహద్దు కస్టమ్ కేంద్రము, పరిశీలన కేంద్రం బయటకు విడిచే కేంద్రం ముందు ఎగరవేస్తారు. నెక్స్ట్ వన్, స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, గాంధీ జయంతి, జాతీయ వారం అంటే ఏప్రిల్ 6 నుంచి 13 వరకు జాతీయ వారం అనే పేరుతో పిలుస్తారు ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇప్పుడు అంటే జలియన్ వాలా బాగ్ త్యాగ జ్ఞాపకార్థము దీన్ని జాతీయ వారంగా తెలపడం జరుగుతుంది. ఓకేనా. జలియన్ వాలా బాగ్ మరణకాండ ఎప్పుడు జరిగింది? ఏప్రిల్ 13వ తేదీన జరుగుతుంది. సో వారం రోజుల పాటు ఈ యొక్క జలియన్ వాలా బాగ్ త్యాగ జ్ఞాపకార్థము ఒక జాతీయ వారంగా దాన్ని గుర్తించడం జరిగింది. మరి ఇతర ప్రత్యేక సందర్భాలలో రాష్ట్రాలచే గుర్తించబడిన రోజులలో రాష్ట్ర అవతరణ దినములలో జాతీయ పతాకమును వసతి భవనాలపై ఎగరవేస్తారు. ఉన్నతాధికారులు మరణించినప్పుడు సంతాప సూచకంగా పతాకమును సగం ఎత్తులో ఎగరవేయడం జరుగుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇది సగం ఎత్తులో అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దానికి ఉంటుంది కదా స్టీల్ రాడ్కు మనము ఎప్పుడైనా కూడా పైన ఎగరవేస్తాం, పైనకి తీసుకెళ్ళి ఎగరవేస్తాం. కానీ ఉన్నతాధికారులు ఎవరైనా మరణించినప్పుడు సంతాప సూచకంగా మధ్యలోనే, అంటే ఆ యొక్క రాడ్ యొక్క పైన కాకుండా మధ్యలోనే ఎగరవేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, గుర్తించబడిన జాతీయ పర్వదినాలలో ఉన్నతాధికారులు మరణించినప్పుడు జాతీయ పతాకంను సగం ఎత్తులో ఎగరవేయరాదు. కానీ పార్థివ దేహం ఉన్న భవనంపై మాత్రము పార్థివ దేహాన్ని తొలగించే వరకు సగం ఎత్తులో ఎగరవేయాలి. నెక్స్ట్ వన్, పరేడ్లలో మరియు ఊరేగింపులలో సంతాపంను అక్కడ జాతీయ పతాకాన్ని ఉపయోగిస్తున్నప్పుడు 2 పాయలుగా గల మడచల ఉపరితలం గల పల్చని నల్లని గుడ్డని పతాక అంచున బిగించి సహజంగా వేలాడుతుండే విధంగా వదిలేయాలి. నెక్స్ట్, జాతీయ పతాకము సగం ఎత్తులో ఎగరవేయదలిచినప్పుడు ముందుగా పతాకముపై పై అంచును ఎగరవేయాలి. తర్వాత సగం ఎత్తు స్థాయికి దింపాలి. ఒక రోజుకి జెండాని క్రిందికి దించవలసి వచ్చినప్పుడు దానిని ముందు ఉచ్చ స్థాయికి అంటే పై చివరికి అంటే చివరిన కొస్సకి ఎక్కించిన తర్వాత మాత్రమే కిందికి దించాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, గమనిక. సగం ఎత్తులు అనగా జెండా కర్రకు పై అంచున మరియు కింది అంచుకు మధ్యలో అని అర్థము. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము భారతదేశ జాతీయ చిహ్నాలు, జాతీయ గేయాలు, జాతీయ జంతువులు, జాతీయ పక్షులు వంటి ముఖ్యమైన అంశాలని చర్చించాం ఫ్రెండ్స్. ఓకే, నియమ నిబంధనలు కూడా చూసాము. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎగ్జామ్లో వచ్చే అవకాశము చాలా వరకు ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేయొద్దు, చివరి వరకు చూడండి. రిమైనింగ్ పాలిటీ వీడియోస్ అన్ని కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. మన క్లాసెస్ అన్నీ కూడా పాలిటిక్స్ సంబంధించిన క్లాసెస్, అంతేకాకుండా ఇండియన్ హిస్టరీ, ఓకేనా, ఇండియన్ పాలిటీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ పైన చాలా క్లాసులు చేయడం జరిగింది ఫ్రెండ్స్. మెయిన్గా గ్రూప్ 1, గ్రూప్ 2 లెవెల్లోనే ఉంటాయి క్లాసులు. అవి కనుక మీరు ఎవరైనా కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, అంతేకాకుండా బీఆర్ఓ, వీఆర్ఏ, పంచాయతీ కార్యదర్శి కావచ్చు, ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కనుక వాటిని ప్రిపేర్ అయితే
ఖచ్చితంగా మంచి ఫలితం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, చూసి మీకు నచ్చితేనే ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.